500 సినిమాలు చేసినా కూడా అంటే మీలో యాక్టింగ్ తృష్ణ చావక లేకపోతే డైరెక్టర్ అనేవాడు సాటిస్ఫై అవ్వక మీకు నచ్చిన కథలు ఇవన్నీ చేయాలనే పాయింట్‌లోనా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఎత్తుకున్నారు అంటే ఏం చెప్తారు? అయ్యో రామా! ఇది ఎందుకొచ్చారన్న దానికి చెప్పాలి నా ధర్మం కూడాను. రొటీన్ అయిపోయాయి పాత్రలు. సింపుల్‌గా చెప్తాను. మళ్ళీ అదిగో రొటీన్ క్వెషన్‌కి వచ్చార్రా అని ప్రేక్షకులు అనుకుంటారు. వీళ్ళందరూ 40 మంది కమెడియన్ల మధ్య అలా 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 నలుగురు 40 మందిలో కనీసం 10 మంది అయినా యాక్టివ్‌గా ఉండేవాళ్ళం. టాప్ 10 మేము. అవును. ఆ కాంబినేషన్‌లో ఈ అన్నపూర్ణ స్టూడియోలోనే అన్ని షూటింగ్‌లు. అవును. అవును. లంచ్‌లో సరదాగా మా ఇంటి దగ్గర క్యారేజీలు ఇక్కడికి వచ్చేసేవి. అందరి మీద ఇక్కడే తినేసేవాళ్ళం టేబుల్ మీద. కొందరు గురక పెట్టి కాసేపు రిలాక్స్ అయ్యేవాళ్ళు. చివరికి "అరే ఎంఎస్ నాది నువ్వు చేసే మధ్యాహ్నం నా ఓపిక లేదని" వాడు బ్రహ్మానంద గారు జోక్‌గా. అలా ఉండేది అనమాట. అలా 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 అంత సరదాగా గడిపాం. వాళ్ళందరూ లేరు. సడన్ గా మాయమైపోయారు. కొందరు చెదురుమదురుగా అక్కడో ఇల్లు లాగా ఉంటే కేరళలో ఉంటే పాత రోజుల్లో అలా ఉండిపోయి ఆ కమెడియన్లు అందరూ. ఏంట్రా కర్మ ఏమైపోయారు వీళ్ళందరూ. మా బాస్ కూడా వెళ్ళిపోయాడు ఈవి గారు. ఆయన తర్వాత ఆయనతో నాగేశ్వర రెడ్డిలు, ఇంకో శ్రీనివాస రెడ్డిలు వీళ్ళందరూ కూడా కామెడీ తీసే వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు వేరే. అవును. అవును. కమెడియన్స్ లేనప్పుడు డ్రై అయిపోయింది అంతా. నాకేమో ఇందులో ఫిక్స్ చేశాను. నేను అమ్మ 1వ తారీఖులు ఇవన్నీ చేశాను. ఛత్రపతి చాలా సినిమాలు చేశాను నేను. అప్పుడు 10 సినిమాల్లో ఇది ఒకటైతే అందంగా ఉండేది. ఇప్పుడు 10 ఇవే అయిపోవడంతో ఈ గాడిని కట్టేశారు నన్ను. ఇంకా బోర్ కొట్టింది. మార్చండి అయ్యా బాబు అంటే మార్చట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈ వేషం నేను తప్ప ఇంకెవరు బాగా చేయలేట. ఈ గ్లేజరిన్ వేషం ఎన్నిసార్లు వేసుకున్నాను. మనస్సంతృప్తి కోసం అని అనుకోవచ్చు అయితే. మన సంతృప్తి. యాక్టర్గా నాలో రైటర్ ఉండొచ్చు, చిన్న డైరెక్టర్ ఉండొచ్చు, ఇంకా ఎవరైనా కెమెరామెన్, ఎడిటర్ వీళ్ళందరూ కొంచెంగా ఉండొచ్చు నాలో. సరదాగా నేను కెమెరా పట్టుకునే ఫోటోలు తీసి ఉండొచ్చు. అందరిలో ఉంటారు. అందరూ అన్ని 24 క్రాఫ్ట్లు అందరిలో ఉంటారు. మనం కుటుంబం బట్టలు చిరిగిపోతే కాస్ట్యూమర్, కరెక్ట్. మనం ఇంకోటి చెయ్యం, ఫుడ్ వండుకోం, ప్రొడక్షన్, ఇలా అన్నీ ఉన్నాయి మన దాంట్లో. దాని అవసరానికి చిన్న ఇల్లంతా దుకాణం కాబట్టి ఇది అన్నీ సగం చేసుకోవచ్చు ఈజీగా. మిగతా వాళ్ళు ఉంటారు ఎడిటర్స్, వాళ్ళు ప్రొఫెషనల్గా కుర్రాళ్ళు కూడా ఉంటారు కనుక అలా చేసుకుంటూ నాకు మెయిన్ మిగతా క్రాఫ్ట్ల మీద ఇవన్నీ సపోర్టింగ్గానే. నాకు మెయిన్ నాలో ఆర్టిస్ట్ నిలబెట్టుకోవాలి అంతే కదా. నేను ఈ మొహంగా రచయితగా ఎలా ఎంట్రీ ఇచ్చినా నా ఫేస్ జనానికి అలవాటు చేశాను కదా. వాడు ఏమైపోయాడని అడుగుతారు తప్ప రచయిత ఏమైపోయాడని అడగరు. అతను కనపడలేదు, ఈ మొహం కనపడింది, ఏమైపోయారు మీరు 2 రోజులు అడగకపోయినా మీ బాసు జనాలు ఇంటర్వ్యూలు ఏమయ్యాని అడుగుతారు కదా మేము. అందుకని నాలోని యాక్టర్ని అసలు అందరూ ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేదే యాక్టర్ అవ్వాలని ఫస్ట్. వాళ్ళు ఎవరైనా సరే, అందంగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, లావు వాళ్ళు, సన్న వాళ్ళు, అందరూ యాక్టర్ అయితే మనం కూడా యాక్టర్ అయితే ఎంత బాగుంటుంది అనేది ఒక డ్రీమ్ అందరికీ. అది నేను స్టేజ్ నుంచి వచ్చి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా నేను నటించాలని అనుకుంటా. దానికి తోడు ఆ నటించడానికే నేను నాటకాల్లో కూడా రచయితను అవుతా. అలాగే షార్ట్ ఫిల్మ్స్లో కూడా నేను నటించడానికే రచయితను అవుతున్నాను. ఇందులో నటించడానికే దర్శకుడిని అవుతున్నాను. ఇలా అప్పుడు నాకు కావాల్సిన పాత్ర నేను చేయగలుగుతున్నాను కదా. చాయిస్ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకి, పెద్ద సినిమాకి వెళ్ళి నా క్యారెక్టర్ ఎలా ఉండాలంటేనండి అన్న మొదలెట్టే అనుకోండి, డ్రైవర్ ఎక్కడ, ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అతన్ని అంటారు కదా. అప్పుడు నేను అయ్యో రామా అలా అనవసరంగా అన్నాను అనుకోండి. ఆ పాత్రలు రావు అవి. ఎవరికైనా సరే, చిరంజీవి గారు, కమల్ హాసన్ వాళ్ళకు కూడా వాళ్ళ మైండ్లో పాత్ర ఉంటే అది రాదు కదా. అది రావడానికి టైం పడుతుంది, వండాలి వాళ్ళు. ఇంకోటి వచ్చింది కూడా బాగుంటే చెయ్యాలి. అలాగా మన చాయిస్ అక్కడ ఉండదు. పైగా మాలాంటి వాళ్ళకి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి, వాళ్ళకి ఏదో వేషం వస్తుంది, ఆ ఫ్లోలో చేసేయాలి తప్ప నాకు ఇలా ఉండాలి అలా ఉండాలంటే కుదరదు అక్కడ. మరి ఎలాగా ఆకలి తీరాలి, బర్నింగ్. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు, పోనీ ఆ గుంపులో గోవిందలో చేసేద్దాం అంటే. అందుకని నేను ఇలాగా ఈ దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది ఒక ఏడాది ఇలా చేసేస్తే తర్వాత మళ్ళీ పిలుస్తారులే మంచి వేషాలు అంటే ఏంటి అని వాళ్ళు అడుగుతారు. చిరంజీవి గారి వేషం నీకు ఇచ్చేయాలా, కొన్ని ప్రకాష్ రాజ్ వేషం నీకు ఇచ్చేయాలా, ఏట్రా నీకు ఏం కావాలన్నట్టు ఉంటుంది అనమాట. ఏం కావాలో నాకు నచ్చింది ఇక్కడ చేసుకుంటున్నాను. ఎంత నాది 1/2 గంట సినిమా. ఇప్పుడు మళ్ళీ మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు మూవీసే కాదు, అన్ని కళారూపాలు ఎక్సెప్ట్ స్టేజ్ నాటకం, రేడియో అలాంటివి తప్ప మళ్ళీ అన్నిట్లో ప్రవేశం. ఎందుకంటే పిలుస్తున్నారు, మార్గాలు కూడా అలా ఉన్నాయి కదా. ఓటీటీలు చాలా వచ్చాయి, ఛాయ్ షాట్స్, కథా సోదలు, ఒకటి కాదు అన్నీ ఉన్నాయి కదా. అన్నిట్లో అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేసే ఉద్దేశం ఉందా? ఎవరైనా వచ్చి మంచి కథ తీసుకొచ్చి? చేస్తాను. షార్ట్ ఫిల్మ్స్ ఎప్పటికీ ఆపను. అంటే కొంచెం చిన్న బ్రేక్ వచ్చింది తప్ప ఈ పనులు కూడా ఉండడంతో ఆల్రెడీ 2 చేసినవి కూడా ఉన్నాయి. అలా 2 రిలీజ్ చేయడం ఎందుకు, ఒక 7-8 అయిన తర్వాత వరుసగా నెలకొకటి అలా పెడదాం అని. ఇంకా మిగతావి కూడా స్క్రిప్ట్ డిస్కషన్స్ వాటిలో షార్ట్ ఫిల్మ్స్ వదిలేదు లేదు. ఈవీవి సత్యనారాయణ గారు ఆయన ఉన్నన్ని రోజులు
కుటుంబ తరహా చిత్రాలన్నీ తీసేవాళ్ళు. అందులో న్యాచురల్గా వచ్చే కామెడీ అంతా ఉండేది. మీ అందరూ పెద్ద కుటుంబంలా ఉండేది. అవును. కానీ ఆయన కాలం చేసిన తర్వాత మళ్ళీ అలాంటి సినిమాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అలా తీసే డైరెక్టర్ మళ్ళీ మీకు కనిపించారా ఎక్కడ? లేవు అసలు. మా జనరేషన్ తర్వాత ఈ జనరేషన్ అనుకుంటే ఇప్పుడు పరిస్థితులు మారే నిజానికి. కుటుంబ కథా చిత్రాలంటే నేను జోక్గా చెప్తాను, జోక్గా ఉంటే సీరియస్. కుటుంబం ఎక్కడుందండి? బాధ చాలా చాలా బాధాకరం పెయిన్ కదా. చాలా అలా బాధాకరం. ఆ మాట అనడానికి ఎంత బాధతో. చాలా బాధగా. ఏంటి కుటుంబం? వైఫ్, హస్బెండ్, ఒక కిడ్. అంతే. ఆ కిడ్ ఎక్కడ ఉంటాడు? వీళ్ళు చూస్తారా రోజుకి ఎప్పుడైనా? వాడిని తిట్టడమో కొట్టడమో, వీళ్ళ గొడవలో వీళ్ళు ఉంటారు. భార్య భర్త చూసుకుంటున్నారా? భర్తకి డే షిఫ్ట్, భార్యకి నైట్ షిఫ్ట్. ఎప్పుడు కలుస్తారు వాళ్ళు? కిడ్ ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడో అందులో పడేస్తారు. ఏమంటారు దాన్ని? రెసిడెన్స్, అందులో పడేస్తారు. అవును. పెద్దవాళ్ళు అయితే తల్లి తండ్రి ఉంటే వృద్ధాశ్రమంలో పడేస్తారు, పిల్లలైతే ఇక్కడ పడేస్తారు. వీళ్ళతో ఒకళ్ళు నైట్ షిఫ్ట్, ఒక డే షిఫ్ట్. నేను అనేది పరిస్థితులు అలా వచ్చేసాయి. అవును. ఐ థింక్ మీరు ఇదే తృష్ణతోనేమో కలర్ఫుల్ లైఫ్లో ఇది చూపించారు మీరు. ఎస్, అవును. ఆఫీస్లో అమ్మాయి చేసే పనులన్నీ చేస్తుంది, ఇంటికి వచ్చి పిల్లల్ని చూడదు, పెద్దవాళ్ళని చూడదు. ఆ వ్యవస్థ అంతా కూడా, కుటుంబ వ్యవస్థ అనేది చాలా చిన్న భిన్నం అయిపోతుంది ఇంట్లోపల. మీరు తండ్రి పాత్రలో లేదా మామగారి పాత్రలో ఉండి నువ్వు చేసే తప్పు అని మీరు ఎంత గట్టిగా నొక్కాణిస్తారంటే, అలా నిజంగా రియల్ లైఫ్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు చెప్పకపోతే పిల్లలకి తెలిసే అవకాశం ఎక్కడుంది సార్? పెద్దవాళ్ళని చెప్పాలంటే పిల్లలు వినాలి కదా, చెప్పనివ్వట్లేదు కదా. ఇప్పుడు 3 జనరేషన్లు తీసుకోండి. నా జనరేషన్, మీ జనరేషన్, మీ పిల్ల జనరేషన్. మీ పిల్లకి 2 ఏళ్ళు అనుకోండి, ఆ పిల్లకి 3 చూపించాం అందులో. 100% కరెక్ట్. ఇప్పుడు మా అమ్మమ్మతో ఇలా మాట్లాడకూడదు నాన్న, కాస్త గౌరవంగా మాట్లాడాలి, నేను అమ్మని, నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్తున్నా పిల్లలు వినే పరిస్థితి లేదు. అవును. మరి ఇప్పుడు ఈ 3 జనరేషన్లు సఫర్ అవుతున్నారు. పిల్లేమో సెల్ ఫోన్ లాక్కుంటుంటే విసుగు కొట్టేస్తుంది, లాక్కొని బదిలైపోతుంది. 15,000 20,000 పెట్టుకుని సెల్ ఫోన్, అది ఇస్తేనే చేస్తుంది తప్ప అసలు సెల్ ఫోన్లో ఏం ఉంటాయి దానికి ఏం తెలుసు? ఏం క్రేజ్ అప్పుడే వచ్చేసింది 2 ఏళ్ళకే. అది దాని ప్రాబ్లం. ఈ వీళ్ళేంటి, మీ వయసు వాళ్ళు దాన్ని ఏదో రకంగా సైడ్ ట్రాక్ చేయాలి, లేకపోతే డిస్టర్బ్ చేసేస్తుంది. అది ఇస్తేనే ఊరుకుంటుంది, అది చచ్చినట్టు ఇచ్చి తీరాలి. పుడుతూనే పాలు చేస్తా పెట్టాల్సినట్టు పెట్టేస్తున్నారు. అది మీ ప్రాబ్లం ఏంటి? మీరు ఆఫీస్కి వెళ్ళాలి, 1,00,000 టాస్క్స్లు మీకు, అవన్నీ చూసుకోవాలి. జాబ్ ఉంటుందో పోతుందో తెలియదు, హోంవర్క్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఇంటి దగ్గర, ఆఫీసులో, అక్కడ మళ్ళీ మీ ప్రేమ గొడవ, ఇదంతా చూసుకోవాలి. మీకు టాస్క్లు ఎక్కువ. ఈ పెద్దాళ్ళు ఏంటి, ఏ మాట మంది వినరేంటి? మనం ఎలా చెప్పాలి? అసలు ఏం చేస్తుంది ఇది? బయటకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఇంత గోప్యం ఏంటి? దాని ఛానల్ దానికి సెపరేట్ అయిపోయింది ఏంటంటే మా ప్రాబ్లం. సో మేము అడ్డుపడతాం మీకు అనేది మమ్మల్ని కట్ చేసేస్తున్నారు అసలు. సో అది అడ్డుపడుతుందని మీరు దాన్ని కట్ చేసేస్తున్నారు 2 ఏళ్ల పిల్లని. ఇలాగే అసలు దూరాలు ఎలా పెరిగిపోతున్నాయి అసలు? ఎందుకు ఇలా ఇంటింటికి ఒక సెల్ ఫోన్ వచ్చేసింది? మనిషికి ఇంట్లో 5గురు ఉంటే ఈ వయసు ఏదైనా కూడా 5 సెల్ ఫోన్లు ఎందుకు వచ్చేసి? మినిమం 5, ఒకళ్ళకి 2 వేసి లెక్కేసుకుంటే 10. ఎక్కడ కుయ్యమంటూ ఉంటుంది, కయ్యమంటూ ఉంటుంది. వస్తున్నానే, మెల్లిగా మాట్లాడమ్మా, ఇక్కడ నేను వేరే ఫోన్ మాట్లాడుతున్నా. ఏంటి గందరగోళం? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఇలాంటి దాంట్లో ఎవరిని ఆపగలరు? ఎవరిని రెస్ట్రిక్ట్ చేస్తారు? వాళ్ళకి జీవన విధానాలు చెప్తారు, వింటే కదా చెప్పడానికి. పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా. ఎందుకు వాళ్ళు ఏమంటారు? మీ రోజుల్లో అయితే సింగిల్ ఎర్నింగ్ మెంబర్, మగాడే సంపాదించడం, ఇల్లు చూసుకోవడం, ఆడదాన్ని. ఇప్పుడు అలా కాదు. మీరే నన్ను చిన్నప్పటి నుంచి ఏమంటారు, కాన్వెంట్ బస్సులు ఎక్కించి యూనిఫామ్ వేసేసి, మీరు ఇంకా పల్లెటూళ్ళలో నైటీ ఏదో వేసుకుని బ్రష్ నోట్లో బస్సు ఇది చచ్చిపోతున్నాను దీంతో ఇది పెట్టేసుకుని, పాపం వాళ్ళు కాఫీ ఎప్పుడు తాగుతారు, ఈ బ్రష్ ఎప్పుడు అవుతుంది? అది కాదు, బస్సు వెళ్ళిపోతే మళ్ళీ స్కూల్ పోతుంది, స్కూల్ పోతే అమెరికా వెళ్ళడం ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఇంత గందరగోళంలో పంపి అమ్మయ్యా దీన్ని పంపాను రా దేవుడా, రామరామా అయ్యో రామా అనుకునే పరిస్థితిలో ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? అవును. పక్కవాడు ఎవడో వాడు కాన్వెంట్లో చదువుతున్నాడు, వాడు ఏమయ్యాడు? వాడు అమెరికా వెళ్తున్నాడు. అక్కడ గోల్ అది, అందరూ అమెరికా పంపేయాలి. అందరూ మన ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ అమెరికా అనే దేశాన్ని బాగు చేయడానికి మంది ఇది ఒక, అందుకే పుట్టాం, ఇండియా అందుకే పుట్టింది. మనకేం దేశం లేదు, ఐడెంటిటీ లేదు, ఇక్కడ ఉద్యోగాలు లేవు, మనకి అడుక్కు తింటున్నాం, మన అన్నం దొరకట్లేదు మనకి. అసలు ఇన్ని వృత్తులు ఉండేవి, ఎన్ని కళలు ఉండేవి, అవేం వద్దు. బిఏ బీటెక్ వెళ్ళిపోవాలి అమెరికా. అక్కడేమైనా బాగుంటున్నారా? వీళ్ళ జీవితం ఇక్కడే ఇలా ఘోరిస్తే అక్కడ ఎన్ని లవ్లు, ఎన్ని బ్రేకప్లు ఎవరికి తెలుసు? ఫోన్ మాత్రం అమ్మా చాలా బాగున్నావు అమ్మా ఇది అంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మాటికి రాలేం కదమ్మా, మీకు తెలుసు కదా 2 లక్షలు అవుతుంది, లీవ్ అవుతుంది, ఉద్యోగం ఓడిపోతుంది, మేము ఇన్నిసార్లు పెట్టేస్తారు మేడం. అమ్మాయి దేని వేళ ఏదో వెన్న పోసేసాం, అది కూడా పాపం అంత కష్టపడుతుంది అక్కడ. మనం